వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పెట్రోల్ బంక్ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స చేయించి కనీస మౌలిక వసతులు కల్పించాలన్న ప్రజలు. జగన్ పై బాలకృష్ణ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అన్న వడ్లజు వెంకటేష్. కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని శుద్ధి చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి. గూండాల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గూండాల మండలంలోని సీతారాంపురం, మాసాస్పల్లి, మరిపడిగా, గంగాపురంలో అలుగుపోస్తున్న చెరువు. మదీనా చికెన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని శుద్ధి చేసిన బీజేపీ జిల్లా. ప్రభుత్వ కళాశాలలోని నాణ్యమైన విద్య అందుతుందన్న ప్రధానాచార్యులు గంధం మోహన్ రావు. శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన శ్రీ సంతోషి మాత. శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దివ్య దర్శనం. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని, భూమికి బదులు భూమి ఇవ్వాలని కొండమడుగు నరసింహ డిమాండ్. శ్రీదేవి నవరాత్రోత్సవాలలో సందర్భంగా పుల్లెంల గ్రామంలో ఘనంగా కుంకుమ పూజ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నాగార్జున సాగర్ రోడ్లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని, ఆనాటి దేశ్ముఖ్లపై తిరుగుబాటు చేసి భూ పోరాటానికి నాంది పలికారని, తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లటి ప్రభాకర్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులు కొండూరు సత్యనారాయణ, రామరాజు, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని చల్మెడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వయం శక్తితో ముందుకెళ్లి అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, పెట్రోల్ బంకు యాజమాన్యం దంపతులు పెరికె భాస్కర్, విజయలక్ష్మి, వివిధ రాజకీయ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని చల్మెడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వయం శక్తితో ముందుకు వెళ్లి అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి, పెట్రోల్ బంక్ యాజమాన్యం దంపతులు పెరికె భాస్కర్, విజయలక్ష్మి, వివిధ రాజకీయ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స చేయించి కనీస మౌలిక వసతులు కల్పించాలని మండల ప్రజల అభ్యర్థన. మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ మొత్తం అకాల వర్షానికి నీరు నిలిచి ఎక్కడికక్కడ నీటి మడుగులను తలపిస్తుందని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించాల్సి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స చేయించి కనీసం మౌలిక వసతులు కల్పించాలని మండల ప్రజల అభ్యర్థన. మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ మొత్తం అకాల వర్షానికి నీరు నిలిచి ఎక్కడికక్కడ నీటి మడుగులను తలపిస్తుందని, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందాల్సింది ఉంది అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలు మొత్తం శిథిలావస్థకు చేరాయని, నూతన భవనాన్ని నిర్మించి మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య పరికరాలతో పాటు తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రి దీనస్థితిని తెలియజేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు చేయడం శోచనీయం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సినీ నటుడు ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని, బాలకృష్ణ జగన్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వడ్లోజు వెంకటేష్ అన్నారు. జగన్పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం యాదగిరిగుట్టలో ఆయన ఆధ్వర్యంలో బాలకృష్ణ దిష్టిబొమ్మను బస్టాండ్ వద్ద దహనం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సినీ నటుడు ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, వాటిని
తక్షణమే ఉపసంహరించుకొని బాలకృష్ణ జగన్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వడ్లోజు వెంకటేష్ అన్నారు. జగన్పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం యాదగిరిగుట్టలో ఆయన ఆధ్వర్యంలో బాలకృష్ణ దిష్టిబొమ్మను బస్టాండ్ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్పై బాలకృష్ణ సైకో అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అన్నారు. గతంలో నటుడు బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ కేసులో అరెస్ట్ అయినప్పుడు అప్పట్లో దివంగత మహానేత వైఎస్ఆర్ ఆయనను కాపాడారని, ఆ విషయాన్ని నటుడు బాలకృష్ణ మర్చిపోవడం సరికాదని అన్నారు. ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మేలు వలన నటుడు బాలకృష్ణ బయటపడ్డారని అన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లు జగన్పై మాట్లాడితే ఊరుకోమని అన్నారు. ఇప్పటికైనా ఆయన తక్షణమే జగన్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని జగన్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసి బాలకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకులను సతీష్, రాము, ములుగు రాములు, కె రమేష్, వెంకటేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో స్వర్గీయ రాజశేఖర్ గారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు బాగా తాగి వచ్చిన మైకంలో పవిత్రమైన అసెంబ్లీకి తాగొచ్చడమే కాకుండా ఒక మాజీ సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓ సైకోగాడు అనడం చాలా దురదృష్టకరం. ఈ బాలకృష్ణ గారు ఒక హీరోయిన్ అమ్మాయిల పట్ల కానీ అదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించి ఎన్నోసార్లు వీడియోకెక్కిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా గతంలో బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్ గారిని ఒక పండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని మీద కాల్పులు జరిపి అరెస్ట్ అయినప్పుడు ఇదే బాలకృష్ణ కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి భిక్ష కొడితే రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళందరికీ జైలుకు పోకుండా భిక్ష పెట్టింది మర్చిపోతున్నాడు ఇలా బాలకృష్ణ గారు. అదేవిధంగా భిక్ష పెట్టడమే కాకుండా జైలు పోకుండా ఒక దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుంటూ బాంబే పోయి ఒక ఇది మెంటల్ ఆసుపత్రిలో మెంటల్ గార్డ్ అని చెప్పేసి సర్టిఫికేట్ తెచ్చుకుంది బాలకృష్ణ. ఈ మెంటల్ గానికి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి 2029లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకోవాడు అన్నందుకు నిరసనగా బాలకృష్ణ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా వారికి చెప్పులతో దండేసి అగిపుల్ల ముట్టించి ఊరేగించడం జరిగింది యాదగిరిగుట్ట పట్టణంలో. భారతీయ జనతా పార్టీ 2వ పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వారి విగ్రహానికి శుద్ధి చేసి స్వచ్ఛ భారత్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తుది శ్వాస వరకు పరితపించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ 2వ పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వారి విగ్రహాన్ని శుద్ధి చేసి స్వచ్ఛ భారత్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తుది శ్వాస వరకు పరితపించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, నిజాం పాలనలో తెలంగాణ మనుగడ సాగించలేదని ఉద్యమించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం 96 ఏళ్ల ప్రాయంలో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో ధర్నా చేసిన ఆయన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తన ఇంటిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా ఊరువాడ నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు, బహుజన నేత, ప్రజాస్వామికవాది శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ
భవిష్యత్ తరాలకు ఆయన పోరాట పటిమ, రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలె మధుసూదన్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, స్థానిక కౌన్సిలర్ గుర్రం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పీడి పాపిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తీరందాస్ కనకయ్య, కటకం శ్రీధర్, దాసరి వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్, హరితహారము, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి రేపు కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహం వద్ద మరి స్వచ్ఛ భారత్ నిర్వహించి వారి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది. మరి కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ ఉద్యమాల ముద్దుబిడ్డ. మరి తెలంగాణ ఉద్యమంతో పాటు స్వాతంత్ర ఉద్యమం, ములికీ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. వారు తెలంగాణ సాధన కొరకు, బడుగు బలైన వర్గాల అభివృద్ధి కొరకు తన మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. వారు ఏదైతే ఆశించిన సామాజిక తెలంగాణ ఆశించిన దారిలోనే భారతీయ జనతా పార్టీ బడుగు బలైన వర్గాల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమాల పథకాలతో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అది నిజమైన నివాళిగా భారతీయ జనతా పార్టీ కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి శుభాకాంక్షలు తెలంగాణ యావత్ సమాజానికి తెలియజేస్తా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎప్పుడు అన్నానా గారు సామాజిక న్యాయం కోసం, సోషల్ జస్టిస్ కోసం పోరాడేటువంటి గొప్ప మహనీయుడు, సంఘ సంస్కర్త. 1915 సంవత్సరంలో ఒక వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించినటువంటి ఈ యొక్క సంఘ సంస్కర్త కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమాల ముద్దుబిడ్డ. తొలి దశలో మరి దశ ఉద్యమాల్లో తను నడుం బిగించి అనేక మందిని ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉంచి వారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ సాధించడానికి 2012 సంవత్సరంలో వాళ్ళు పూర్తిగా కూడా మరి వారి యొక్క మన మధ్య లేకపోయినప్పుడు కూడా వారి ఆశయాల కోసం పనిచేస్తున్నారు. ఇవాళ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క ఆశయాలను, ఏ ఆశయాల కోసం తను పనిచేసిండో, మరి బీసీల కోసం, సామాజిక న్యాయం కోసం, సంఘ సంస్కరణ కోసము, బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలనేటువంటి కలలు కన్నటువంటి ఈ బాపూజీ యొక్క మరి ఆశయాల కోసం, సాధన కోసం ఆచరించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క ఆశయాలను గౌరవించలే. ఆయన అందరూ కూడా అగౌరవపరిచినారు. నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని,
సామాజిక న్యాయం కోసం ఆలోచించినటువంటి కొండా లక్ష్మణ్ గారి యొక్క పూర్తిగా కూడా ఆశయాలను ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో ఆచరించి తన యొక్క మంత్రివర్గంలో 27 మంది యొక్క క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చినటువంటి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినట్టు గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా సోషల్ జస్టిస్ కోసం సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాల యొక్క ఉన్నతి కోసం అగ్రకులాలను కాకుండా అన్ని వర్గాల కోసం అంత్యోదయ లక్ష్యంగా ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటిది. 3 ఉద్యమాల ముద్దుబిడ్డ, బహుజనవాదం కావచ్చు, ఆ రోజు స్వాతంత్రం కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి రేపు ఉన్నందున ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి వారి విగ్రహానికి శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్వాడ కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మరి రక్తదాన శిబిరాలు నిర్వహించడము, మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసేటటువంటి కార్యక్రమం, గవర్నమెంట్ కార్యాలయాలు కావచ్చు, ఎక్కడైతే మరి ఈరోజు దేశ పరిశుభ్రత కోసము పాటుపడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మహనీయుల విగ్రహాన్ని శుద్ధి చేసి మేము అదృష్టాన్ని పొందినము. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి మోసం చేస్తూ ఉంది అని తెలుసుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీతోని విభేదించి బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమ సాధన కోసం గొప్ప ప్రయత్నం చేసినటువంటి కొండా బాపూజీ గారి ఆశయాల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి నల్గొండ జిల్లాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నిక వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నది. మున్సిపాలిటీలలో మరి ఇప్పటికే పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గూండాల మండలంలోని సీతారాంపురం, మాసాస్పల్లి, మరిపడిగ, గంగాపురం చెరువులు భారీగా అలుగులు పోస్తున్నాయి. మరిపడిగ నుండి సీతారాంపురం వచ్చే రహదారిలో మినీ బ్రిడ్జి ఉండడంతో బ్రిడ్జిపై నుండి భారీ వరద వస్తుండడంతో గూండాల ఎంపీడీఓ ఆదేశాల మేరకు మరిపడిగ గ్రామ సెక్రటరీ జోలం నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి, సత్యనారాయణ రెడ్డి రాకపోకలను నిలిపివేసి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గూండాల మండలంలోని సీతారామపురం, మాసాస్పల్లి, మరిపడిగ, గంగాపురం చెరువులు భారీగా అలుగుపోస్తున్నాయి. మరిపడిగ నుండి సీతారాంపురం వచ్చే రహదారిలో మినీ బ్రిడ్జి ఉండడంతో బ్రిడ్జిపై నుండి వరద వస్తుండడంతో గూండాల ఎంపీడీఓ ఆదేశాల మేరకు మరిపడిగ గ్రామ సెక్రటరీ జోలం నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ ఎల్లారెడ్డి, సత్యనారాయణ రెడ్డి రాకపోకలను నిలిపివేసి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ బ్రిడ్జిని ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఇక్కడి గ్రామ ప్రజలు అంటున్నారు. గూండాల మండలం నుండి సూర్యాపేటకు వెళ్లవలసిన ప్రయాణికులకు భారీగా అంతరాయం కలిగి గూండాల నుండి నూనెగూడెం వెళ్లేదారిలో గూండాల వాగు భారీగా నీటి ప్రవాహంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయని రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. చెట్లే పోయి బాగుండు. చెట్లు అడ్డవున్నాయి. చెట్లు అడ్డవున్నాయి మొత్తం. వర్షాల నేపథ్యంలో ఎంపీడీఓ సార్ ఆదేశాల ప్రకారం మరిపల్లి పంచాయతీ కార్పొరేషన్ నేను నాగరాజు, మా గ్రామ పంచాయతీ సిబ్బంది మేము ఈ రోడ్ను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. ప్రమాదం జరగకుండా మేము మా సిబ్బంది అలర్ట్గా ఉండి ఏం ప్రమాదం జరగకుండా చూసుకుంటాము. ప్రజలందరూ సహకరించాల్సింది కోరుతున్నాము.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రామ్ శివాజీ నగర్ సమీపంలో భిక్షమయ్య గౌడ్ యువసేన అధ్యక్షుడు ఎండి గొరేమియాకు సంబంధించిన మదీనా చికెన్ సెంటర్ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇరువురిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రామ్ శివాజీ నగర్ సమీపంలో భిక్షమయ్య గౌడ్ యువసేన అధ్యక్షుడు ఎండి గొరేమియాకు సంబంధించిన మదీనా చికెన్ సెంటర్ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇరువురిని శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, నాయకులు మొరిగాడి వెంకటేష్ గౌడ్, బేతి రాములు, కొలుపుల హరినాథ్, పంతం కృష్ణ, జల్లి నరసింహులు, పోరెడ్డి శ్రీనివాస్, పత్తి వెంకటేష్, పాసికంటి శ్రీనివాస్, సారాబు సంతోష్, జింకల రామకృష్ణ, మధు, సీసా ప్రవీణ్, ఆలేటి వెంకటేష్, ఎండి జమాల్, ఎండి ఫయాజ్, బన్నీ, టింకు, వసంత తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 2వ పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వారి విగ్రహానికి శుద్ధి చేసి స్వచ్ఛ భారత్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తుది శ్వాస వరకు పరితపించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. భారతీయ జనతా పార్టీ 2వ పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని వారి విగ్రహాన్ని శుద్ధి చేసి స్వచ్ఛ భారత్ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తుది శ్వాస వరకు పరితపించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, నిజాం పాలనలో తెలంగాణ మనుగడ సాగించలేదని ఉద్యమించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం 96 ఏళ్ల ప్రాయంలో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో ధర్నా చేసిన ఆయన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తన ఇంటిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా ఊరువాడ నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు, బహుజన నేత, ప్రజాస్వామికవాది శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ భవిష్యత్ తరాలకు ఆయన పోరాట పటిమ, రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు
గోలి మధుసూదన్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి, స్థానిక కౌన్సిలర్ గుర్రం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పీడి పాపిరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు తీరందాస్ కనకయ్య, కటకం శ్రీధర్, దాసరి వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్, హరితహారము, రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి రేపు కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహం వద్ద మరి స్వచ్ఛ భారత్ నిర్వహించి వారి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది. మరి కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ ఉద్యమాల ముద్దుబిడ్డ. మరి తెలంగాణ ఉద్యమంతో పాటు స్వాతంత్రోద్యమం, ములికీ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. వారు తెలంగాణ సాధన కొరకు, బడుగు బలైన వర్గాల అభివృద్ధి కొరకు తన మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. వారు ఏదైతే ఆశించిన సామాజిక తెలంగాణ ఆశించిన దారిలోనే భారతీయ జనతా పార్టీ బడుగు బలైన వర్గాల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమాల పథకాలతో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అది నిజమైన నివాళిగా భారతీయ జనతా పార్టీ కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి శుభాకాంక్షలు తెలంగాణ యావత్ సమాజానికి తెలియజేస్తా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గారు సామాజిక న్యాయం కోసం, సోషల్ జస్టిస్ కోసం పోరాడినటువంటి గొప్ప మహనీయుడు, సంఘ సంస్కర్త. 1915 సంవత్సరంలో ఒక వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించినటువంటి ఈ యొక్క సంఘ సంస్కర్త కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమాల ముద్దుబిడ్డ. తొలి దశలో మరిదశ ఉద్యమాల్లో తను నడుం బిగించి అనేక మందిని ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉంచి వారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ సాధించడానికి 2012 సంవత్సరంలో వాళ్ళు పూర్తిగా కూడా మరి వారి యొక్క మన మధ్య లేకపోయినప్పుడు కూడా వారి ఆశయాల కోసం పనిచేస్తున్నారు. ఇవాళ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా కూడా కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క ఆశయాలను, ఏ ఆశయాల కోసం తను పనిచేసిండో, మరి బీసీల కోసం, సామాజిక న్యాయం కోసం, సంఘ సంస్కరణ కోసము, బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలనేటువంటి కలలు కన్నటువంటి ఈ బాపూజీ యొక్క మరి ఆశయాల కోసం, సాధన కోసం ఆచరించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క ఆశయాలను గౌరవించలే. ఆయన అందరూ కూడా అగౌరవపరిచినారు. నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని, సామాజిక న్యాయం కోసం ఆలోచించినటువంటి కొండా లక్ష్మణ్ గారి యొక్క పూర్తిగా కూడా ఆశయాలను, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో ఆచరించి తన యొక్క మంత్రివర్గంలో
27 మంది యొక్క క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చినట్టు, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినట్టు గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా సోషల్ జస్టిస్ కోసం, సామాజిక న్యాయం కోసం, బలహీన వర్గాల యొక్క ఉన్నతి కోసం, అగ్రకులాలను కాకుండా అన్ని వర్గాల కోసం అంత్యోదయ లక్ష్యంగా ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటిది. 3 ఉద్యమాల ముద్దుబిడ్డ, బహుజనవాదం కావచ్చు, ఆ రోజు స్వాతంత్రం కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి రేపు ఉన్నందున ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి వారి విగ్రహానికి శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము. గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సేవా పక్వాడ కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మరి రక్తదాన శిబిరాలు నిర్వహించడము, మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసేటటువంటి కార్యక్రమం, గవర్నమెంట్ కార్యాలయాలు కావచ్చు, ఎక్కడైతే మరి ఈరోజు దేశ పరిశుభ్రత కోసము పాటుపడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మహనీయుల విగ్రహాన్ని శుద్ధి చేసి మేము అదృష్టాన్ని పొందినము. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి మోసం చేస్తూ ఉంది అని తెలుసుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీతోని విభేదించి బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమ సాధన కోసం గొప్ప ప్రయత్నం చేసినటువంటి కొండా బాపూజీ గారి ఆశయాల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి నల్గొండ జిల్లాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నిక వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నది. మున్సిపాలిటీలలో మరి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజా బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రధానాచార్యులు గంధం మోహన్ రావు అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కళాశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రధానాచార్యులు గంధం మోహన్ రావు అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు గంధం మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యతతో కూడిన విద్య అందుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి నాణ్యమైన ఉచిత విద్యను అందించే ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులను అత్యధికంగా చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదుట వారి భావనలు వ్యక్తపరిచి విద్య పట్ల, ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులకున్న మక్కువను తెలియపరిచారు. అనంతరం కళాశాల యందు విద్యార్థులు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు గంధం మోహన్ రావు, అధ్యాపకుల బృందం, నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వచ్చినటువంటి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అదేవిధంగా ప్రెస్ వాళ్ళకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్. ఈరోజు ఈ ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ టీచింగ్ మీటింగ్కి మెయిన్లీ స్టూడెంట్స్ కాలేజ్లో ఉన్నప్పటి వరకు మేము పట్టించుకుంటున్నాం, అండ్ ఇంటికి పోయినాక తల్లిదండ్రుల బాధ్యత. సో వాళ్ళు రెగ్యులర్గా అయితే రావట్లేరు. ఎందుకు రావట్లేరు అని ఎందుకు గవర్నమెంట్ కాలేజెస్ అంటేనే బయట ఒపీనియన్ ఎట్లుంటుందంటే అన్నీ కూడా ఇక్కడ నోట్ చేసుకోవడం జరిగింది, మా స్టాఫ్ నోట్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా మీ అమూల్యమైన సలహాలు పాటిస్తూ ఇంకా విద్యార్థుల అభివృద్ధి కొరకు మేము ఎల్లప్పుడూ మేము ముందుంటాము. క్యాన్వాసింగ్ అని వెళ్ళాం అడ్మిషన్స్ కోసం. క్యాన్వాసింగ్ కోసం వెళ్ళినప్పుడు ఇంట్లో ప్రతి ఊళ్ళలో ఒపీనియన్ ఎలా ఉందంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే మీ గవర్నమెంట్ కాలేజీలో అంటే అదొక అంటారు కదా ఊళ్ళో చిన్న చూపు చూసినట్టు. మీ కాలేజీలో ఏం చెప్తారు సార్లు చక్కగా రా కాలేజ్ ఇదేంటంటే ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. అసలు అది ఎందుకు బిల్డ్ అయిందని ఒకసారి మీరే ఆలోచించారు. సార్ ఎందుకు బిల్డ్ అయింది అది మీ ఆలోచన మీరు? ఆ బిల్డ్ అయిన ఎందుకంటే చదువు అందరికి సేమ్ ఉంటుంది. ఇక్కడ చెప్తాం ప్లస్ ప్రైవేట్ కాలేజీలో చెప్పే విధంగా కూడా సేమ్ అదే ఉంటుంది. భయం ఎందుకు ఉంటుంది అంటే ప్రైవేట్ కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉన్న అంతా విలేజ్ బ్యాక్గ్రౌండే కాబట్టి కొంచెం అర్థమవుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు విలేజ్లలో అందరికీ ల్యాండ్స్ ఉంటాయి కదా, ల్యాండ్స్ భూములు. ఆ భూములని ఇప్పుడు బ్యాంక్ లోన్లో పెడితే క్రాప్ లోన్ అని ఇస్తారు, క్రాప్ లోన్ అని సంథింగ్ ఇస్తారా? ఆ క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు మీకు అది తీసుకున్నప్పుడు బ్యాంక్లో ఉంటే ఉన్నదానికంటే మీరు ఎంత భయపడతారు? ఏమైనా అంటే భయం ఉంటుంది. ఇన్ ద సెన్స్ ఎట్లా నిమ్మలాన్ని కట్టుకోవచ్చులే, తర్వాత కట్టుకుందాంలే, లేకపోతే ఏమంటుందని ఇయర్ వైజ్ రెన్యువల్ అంట, రెన్యువల్ చేసుకున్నట్టు చేసుకుంటారు. అదే అంత బయట తెచ్చుకున్న దాని అప్పుడు గడ్డికి అంత ఉండదు. అదే ఒకవేళ మీరు అదే పైసల్ని బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర 2 రూపీస్కి 3 రూపీస్కి ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు కదా, అప్పుడు ఎంత భయం ఉంటుంది మీకు? ఉంటుందా ఉండదా? ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముంటుంది? గవర్నమెంట్ కాలేజ్ అంటే అట్లా తయారైంది. అదే ప్రైవేట్ కాలేజ్లో డబ్బులు ఇచ్చి మరి పోతున్నది. ఎందుకు? డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి చదవాలి, డబ్బులు పెడుతున్నాం కాబట్టి చదవాలి. అదే గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు బ్యాంకులో ఇచ్చే మనీ అయితేనేమో అంత సేఫ్. చదువు ఎందుకు సేఫ్ కాదు? ఇక్కడ ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఓపికగా ఈ తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశానికి ఓపికగా వేచి ఉన్నటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా మా ముఖ్య అతిథులు చైర్పర్సన్ ఇందిరా మేడం గారికి, అలాగే ప్రముఖ పాత్రికేయులు గౌరవ గురుపాదం సార్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్గా ముందుకు అధ్యక్షత వహించినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు మోహన్ రావు సార్ గారికి, మా అధ్యాపకులందరికీ, నాన్ టీచింగ్ స్టాఫ్కి, లైబ్రరీయన్ సార్కి, విద్యార్థులందరికీ ఈ ప్రోగ్రాం ముగిసిందన్నట్లుగా చెప్తూ సమావేశాన్ని ముగిస్తున్నాం. కళాశాల ఏర్పాటు చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగినాయి, కానీ అది విద్యా సంవత్సరం మధ్యలో ఏర్పాటు చేయడం కష్టమవుతుందనే ఉద్దేశంతో డిగ్రీ కళాశాల ఏర్పాటు వాయిదా పడింది. చండూరులో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ కళాశాలను నాంపల్లిలో ఏర్పాటు చేయడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. వచ్చే విద్యా సంవత్సరము ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడం ఖాయమని కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో మన నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులంతా కూడా వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ నుండి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో నూతన డిగ్రీ కళాశాలలో చదువుకోవడానికి అడ్మిషన్లు పొందడానికి మంచి అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి, ముఖ్యంగా ఆడపిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో
దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా 5వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాత అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ చేయించిన భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. శుక్రవారం పురస్కరించుకొని ఉద్యాపన వ్రతం, ఒడిబియ్యం, గోపూజ, అమ్మవారికి పవలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా 5వ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాత అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారము వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ చేయించిన భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. శుక్రవారం పురస్కరించుకొని ఉద్యాపన వ్రతం, ఒడిబియ్యం, గోపూజ, అమ్మవారికి పవలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చండీ హోమం, రుద్రహోమంతో పాటు బ్రాహ్మణ ముత్తైదువులకు సుహాసిని పూజ నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, ఉప కోశాధికారి కొత్త మల్లికార్జున్, ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాశ్రావు, నరేంద్రుడి విద్యాసాగర్రావు, బెలిది అశోక్, తాళ్లపల్లి రామయ్య, దేవరశెట్టి సోమయ్య, బ్రాహ్మణులపల్లి దేవీదత్తు, మహంకాళి ఉపేందర్, చింతా వెంకన్న, నూకా ముత్యాలమ్మ, బ్రాహ్మణులపల్లి నాగమణి, శోభ, కక్కిరేని పద్మ, గాయం శ్రీదేవి, పాటి వనజ, కర్ణాటి సూర్యకళ, కంచర్ల లీల, యాసా లక్ష్మి, అశోకలక్ష్మి, భక్తులు మనసాని రామమూర్తి, వాసాకృష్ణ, రాచర్ల కమలాకర్, నూకా రవిశంకర్, బ్రాహ్మణులపల్లి శివప్రసాద్, అలంకరణ దాతలు కొత్త ఆంజనేయులు, మిరియాల పవన్, రేపాల కరుణాకర్, దేవరశెట్టి సత్యనారాయణ, బత్తుల కౌశల్య, శ్రీకాకుళపు రంగయ్య, తెడ్ల పల్లవి, ముదిరెడ్డి ప్రభావతి, గుండ్ల శోభ, యామ పద్మజ, భవానీ, శివపార్వతి, కావ్య, రజని, ఓరుగంటి కనకరత్నం, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కనగల్ మండల పరిధిలోని దర్వేష్పురం పర్వతగిరి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవోపేతంగా ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ రోజు కన్గల్ మండల పరిధిలోని దర్వేష్పురం పర్వతగిరి శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో రంగరంగ వైభవోపేతంగా ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి అంబంటి నాగిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ రోజు 5వ రోజు శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. శ్రీ అమ్మవారి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో శుభ సాయంత్రం వేళ శ్రీ మహాలక్ష్మి దేవికి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ కుంకుమ పూజలు చేసి శ్రీ అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చి భక్తులకి తీర్థప్రసాదం అందజేశారు. ఇట్టి పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు గాదే దామోదర్ రావు, సిహెచ్ శ్రీనివాచారి, సిబ్బంది నాగరాజు, బ్రహ్మయ్య, భక్తులు పాల్గొన్నారు.
ఈ నెల 27న సిపిఎం ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూమినే ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న మహాధర్నాలో భూములు కోల్పోతున్న రైతులు, వారికి మద్దతుగా వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. ఈ నెల 27న సిపిఎం ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న మహాధర్నాలో భూములు కోల్పోతున్న రైతులు, వారికి మద్దతుగా వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ అధ్యక్షతన జరగగా, ఈ సమావేశంలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ల పేరుతో వివిధ మండలాల్లోని రైతులకు సంబంధించిన వేలాది ఎకరాల భూములను గుంజుకుంటున్నారని విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రభుత్వం చెప్పిన విధంగా హైదరాబాద్ ఔటర్ రోడ్ నుండి 40 కిలోమీటర్లు అవతల భాగంలో రీజనల్ రింగ్ రోడ్డు ఉండాలన్న ప్రతిపాదనను ఎమ్మెల్యేల, మంత్రుల, రియల్ ఎస్టేట్ సంస్థల, బడా వ్యాపారుల భూములను కాపాడడానికి వారి ప్రయోజనాల కోసం మార్చారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రతిపాదనలను విరమించుకోవాలని, ముందు ప్రకటించిన అలైన్మెంట్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టాలని, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూములనే ఇవ్వాలని డిమాండ్స్తో నిర్వహిస్తున్న ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని నరసింహ కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, అబ్దులాపురం వెంకటేష్, కొండాపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 27 తారీఖు అనగా రేపు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రీజనల్ రింగ్ రోడ్డు బాధితుల సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో భూములు కోల్పోతున్న రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఎం పార్టీగా ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ భువనగిరి మండలంలోని 8 గ్రామాల నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన 6 పోతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ నామ్స్ ప్రకారము హైదరాబాద్ దగ్గర గట్కేసర్లో ఉన్న ఏదైతే ఓఆర్ఆర్ రోడ్డు ఉందో దాని నుంచి 40 కిలోమీటర్లు అవతలి భాగంలో తీసుకోవాలి. కానీ గత బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేల భూములను కాపాడుకోవడానికి పేద ప్రజల భూములను మొత్తం కూడా ఇలా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. 40 కిలోమీటర్ల పరిధి ఉండాలని చట్టం చెప్తా ఉంటే 20-30 కిలోమీటర్ల పరిధిలో పడిన ఇలా భూమి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బస్వాపురం రిజర్వాయర్ పేరుతో భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు. అదేవిధంగా జాతీయ రహదారి పేరుతోటి భూములు కోల్పోయిన రైతులు ఉన్నారు. అనేక రకాలుగా నిర్వాసితులు ఉన్న పరిస్థితులలో మళ్ళీ ఇప్పుడు 6 పేరుతోటి కూడా భూములు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రభుత్వము మీరు ఏదైతే ఒక జీవో ఉన్నదో 40 కిలోమీటర్లు ఒక రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్లు పరిధి ఏదైతే ఉన్నదో ఆ పరిధికి అనుగుణంగానే రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి మ్యాప్ ఏదైతే ఉన్నదో మొదటి మ్యాప్ ప్రకారం అయితే యాదగిరిగుట్ట అవతల నుంచి రావాల్సిన అవసరం ఉంది. కానీ మొదటిది పోయి రెండోది పోయి మూడో ప్రతిపాదన తెస్తున్న పరిస్థితి ఉంది. ఇది చాలా తప్పుడు పద్ధతి. దీనికి మేము ప్రధానంగా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకనే మా డిమాండ్ ఏంటంటే మీరు ఏదైతే నామ్స్ 40 కిలోమీటర్ల పరిధి నామ్స్ ఉందో దాని ప్రకారమే రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతా ఉన్నాం. అవతలి ప్రాంతంలో కూడా భూములు కోల్పోతున్న రైతాంగాన్ని భూమికి బదులు భూమి ఇవ్వాలనేది మార్కెట్ రేట్ ఏదైతే రిజిస్ట్రేషన్ రేటు కాదు. ఇలా 1 ఎకరము ఈ ప్రాంతంలో 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉన్న పరిస్థితి ఉంది. మార్కెట్ రేటుకు అనుగుణంగా 3 అదనంగా నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రజల సోదర రైతాంగం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా
మన భూములు దక్కాలంటే రేపు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి మీరందరూ కూడా ఉదయం 11 గంటలకు వచ్చి ఈ మహాధర్నాన్ని జయప్రదం చేయాలని రైతాంగానికి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. శుక్రవారం చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలోని రామాలయం దగ్గర ఏర్పాటు చేసిన అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగంగా నేడు 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను చెరుకు లింగయ్య సైదమ్మ దంపతులు నిర్వహించారు. సౌభాగ్యానికి చిహ్నం కుంకుమ పూజ. కుంకుమ పూజ అనేది దుర్గాదేవి లేదా ఇతర దేవతలకు కుంకుమ సమర్పించే ఒక ఆచారబద్ధమైన పూజ. ఇది సౌభాగ్యం, పవిత్రత మరియు శుభానికి సంకేతమన్నారు. శుక్రవారం రోజు చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలోని రామాలయం దగ్గర ఏర్పాటు చేసిన అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగంగా నేడు 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను చెరుకు లింగయ్య సైదమ్మ దంపతులు నిర్వహించారు. సౌభాగ్యానికి చిహ్నం కుంకుమ పూజ. కుంకుమ పూజ అనేది దుర్గాదేవి లేదా ఇతర దేవతలకు కుంకుమ సమర్పించే ఒక ఆచారబద్ధమైన పూజ. ఇది సౌభాగ్యం, పవిత్రత మరియు శుభానికి సంకేతం. కుంకుమార్చనలో దేవతా నామాలను జపించి ప్రతి నామానికి చిటికెడు కుంకుమను సమర్పిస్తారు. ఇది భక్తుడి సమర్పణ, దైవిక శక్తిని ఆహ్వానించడం, కృప మరియు రక్షణను కోరడాన్ని సూచిస్తుంది. ఈ పూజ వల్ల కోరికలు నెరవేరుతాయని, ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసంతో పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ శ్రీమతి బొబ్బల సంధ్యారాణి, మనోహర్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, కోపిడి నర్సిరెడ్డి, పిన్నింటి వెంకటరెడ్డి, ముక్కాంల రాజు, గుండెబైన దిలీప్, నకిరేకంటి రఘు, చెరుకు దుర్గాప్రసాద్, జాజుల రవి, బొబ్బల జనార్దన్ రెడ్డి, బద్ద మంచిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్, విష్ణు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పెట్రోల్ బంక్ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స చేయించి కనీస మౌలిక వసతులు కల్పించాలన్న ప్రజలు. జగన్పై బాలకృష్ణ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అన్న వడ్లోజు వెంకటేష్. కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని శుద్ధి చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి. గూండాల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గూండాల మండలంలోని సీతారాంపురం, మాసాస్పల్లి, మరిపడిగా, గంగాపురంలో అలుగుపోస్తున్న చెరువు. మదీనా చికెన్ సెంటర్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని శుద్ధి చేసిన బీజేపీ జిల్లా. ప్రభుత్వ కళాశాలలోని నాణ్యమైన విద్య అందుతుందన్న ప్రధానాచార్యులు గంధం మోహన్ రావు. శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన శ్రీ సంతోషి మాత. శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దివ్య దర్శనం. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని, భూమికి బదులు భూమి ఇవ్వాలని కొండమడుగు నరసింహ డిమాండ్. శ్రీదేవి నవరాత్రోత్సవాలలో సందర్భంగా పుల్లెంల గ్రామంలో ఘనంగా కుంకుమ పూజ.
ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.